హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మొక్కలేంటో అర్థమైపోయింది కదా మీకు? లోటస్, తామర. ఇవి చూడండి, ఈ ఆకులకి వీటికి తేడా ఉంది చూసారా? ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. ఇటువంటి విత్తనాలు, తామర గింజలు చూసారా? వీటిని కొంచెం ఒక పక్క రఫ్ చేసేసి రుద్దేసి గరుగ్గా ఉన్న చోట వాటర్లో వేసేస్తే చక్కగా మొక్కలు ఎలా వస్తాయండి. చూడండి ఏర్లు కూడా ఎలా వచ్చాయో. ఈ ఆకులు మనం కొలంలో చూస్తాం కదా, చెరువుల్లో, అలా ఉన్నాయి. ఇవి మాత్రం నర్సరీలో తీసుకొచ్చాను. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. వీటికి పువ్వు ఎలా వస్తుందో ఏంటో చూడలేదు. ఇంతకుముందు కూడా ఇవి ఆన్లైన్లో పెట్టి ఇలా వేసాను, ఆకులు బాగా వచ్చాయి. కానీ మట్టిలో పెట్టాలన్నారని చెప్పేసి తీసి వాటిని మళ్ళీ మట్టిలో పెట్టానండి, చచ్చిపోయింది మొత్తం. అందుకని ఈసారి ఆ బాధ లేకుండా ఆన్లైన్లో పెట్టకుండా నర్సరీలో తెచ్చేసుకున్నాను. ఈ కవర్ని పూర్తిగా కట్ చేయకుండా, చూడండి, పూర్తిగా కట్ చేయకుండా సగం కవర్ తీసేసి ఆ మట్టితో అలాగే ఉంచానమాట. చూడండి వీటికి కూడా ఏర్లు ఎలా వస్తున్నాయి. ఇదిగో చూడండి, ఏర్లు వస్తున్నాయి చూసారా? తెచ్చినప్పటికి ఇప్పటికి కాస్త పెరిగిందండి. ఇదిగో కొమ్మలు పైకి వచ్చేసాయి, ఆకులు పైకి వచ్చాయి చూడండి. ఇది కూడా అందులో మొక్కే అనుకుంటా. చూద్దాం ఏం పూలు పోస్తాయో, ఎలా వస్తాయో. మళ్ళీ మట్టి తీసుకొచ్చి పెట్టి చనిపోయి ఇదంతా ఎందుకని చెప్పేసి చక్కగా ఇలా ప్యాకెట్లో అలా తెచ్చేసి అలా పెట్టేశాను ఇందులో. కానీ ఇవి మాత్రం బాగున్నాయి నాకు. ఈ పువ్వులు వేరే వస్తాయి అనుకుంటున్నాను, ఇది వేరేలా వస్తాయి అనుకుంటా. ఏమైనా రానివ్వండి, చక్కగా మన ఇంట్లో తామర పూలు పూంచుకుంటాం కదా, అదొక హ్యాపీ. ఏమంటారు? మళ్ళీ పూలు పూసిన తర్వాత చూపిస్తాను. అప్పటి వరకు మీకు చూపించినవి ఆకులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఓకే, బాయ్ అండి.